మన్నం కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు ఈ అంశాలపై ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. కోటేశ్వరరావు గారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చర్చ పక్కదారి పట్టి వ్యక్తిగతమైనటువంటి అంశాల్లోకి వెళ్తూ ఉంది. ఇది సరైనటువంటి వైఖరి కాదు, ఎవరికి గౌరవప్రదం కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఎవరికి వారు సమయం పాటించాలి. అదేవిధంగా సబ్జెక్టుకు సంబంధించి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎవరైనా ఏమైనా వ్యక్తం చేయొచ్చు తప్ప వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళేట్లయితే అది అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. మీకు కూడా ఇబ్బంది, ఛానల్ కూడా ఇబ్బంది అనేటువంటిది మనం చెప్పుకోవాలి. అందుకని అటువంటి దానికి అందరూ సమయం పాటించాలి. ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అని నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ జడ్జ్. అందరికీ ఎవరి వాళ్ళు జడ్జిగా ఉంటారు. ఎందుకంటే ఇటువంటి విషయాల మీద ఇవేవి రుజువు అయ్యాయి కాదు. గతంలో నేను చెప్పబోయింది అదే. ఇందాక గతంలో కూడా అనేక మంది మీద అనేకమైనటువంటి ఇట్లాంటి తాంత్రిక పూజలు లేకపోతే ఇట్లాంటివి చేశారు అనే ఆరోపణలు వచ్చినప్పుడు ఎక్కడైనా భారతదేశంలో అటువంటివి ఏ ఉదంతంలో అయినా రుజువైనటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎక్కడ రుజువు కాలేదు, రుజువు కావాలి. ఎందుకంటే ఎవరు చెప్తారు మేము చుట్టూ చేసామని ఎవరైనా అంగీకరిస్తారా? ఎవరు అంగీకరించరు, ఒకళ్ళు నిజంగా చేసినా చేయకపోయినా. అందుకని దీనికి నా అభిప్రాయం అయితే నేను ఇందాక చెప్పినట్టుగా హరీష్ రావు గారు ఆయన చెప్పినట్టుగా నేను చేయలేదు, సరే ఆ రోజుల్లో ఎక్కడున్నారు ఏమిటి అనేటువంటి చెప్పకపోయినా కానీ నేను చేయలేదు, అట్లాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు అనే ఒక మాట అని ఉంటే ఈ 3 రోజుల నుంచి ఈ విధమైనటువంటి చర్చకు రచకి తావు ఉండేది కదా. మరి ఆ మాట ఎందుకు అందులో చెప్పడానికి తప్పే ఉంది? లేదు నాకు నమ్మకం ఉంది అని అంటారా? నమ్మకం ఉంది అనుకుంటే అది వేరే అంశం. అందుకని ఇటువంటి వాటి మీద మొగ్గలోనే తుంచేసే విధంగా ఆ విధంగా చేయాలి. లేకపోయేట్లయితే ఇప్పుడు సామారామోహన్ రెడ్డి గారు చేశారు, దాని మీద టీవీలో డిస్కషన్ రచ్చ, ఆ తర్వాత మళ్ళా దానికి మద్దతుగా పిసిసి అధ్యక్షుడు చేస్తున్నారు. ఏం ఉపయోగం? మహేష్ గౌడ్ గారికి కూడా ఆయన స్థాయికి ఇది గౌరవప్రదమైనటువంటిది కాదు అని మాత్రం నేను నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్నాను. ఎక్కడన్నా మనం చూస్తాం పల్లెటూళ్ళలో అనేక మంది వర్షాల కోసం పూజలు చేసే వాళ్ళని చూసాం, కానీ వర్షాలు వద్దని పూజలు చేసినటువంటి ఉదంతం ఇది ఒక ఆరోపణ కూడా ఏదో ప్రాతిపదిక ఉండాలి. కానీ అలాంటి ప్రాతిపదిక అందులో వర్షాలు పడినటువంటి సమయంలో ఎల్నినో ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంది, భారతదేశంలో కూడా ఎల్నినో ఎఫెక్ట్ ఉందని ఎప్పటి నుంచో చెప్తా ఉంటే వాటన్నిటిని పక్కన పెట్టేసి ఫలానా వాళ్ళు ఇట్లాంటి పూజలు చేశారని చెప్తే అది ఎవరికి మంచిది కాదనేది నేను మరోసారి చెప్పదలుచుకున్నా. అందుకని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకి వెళ్ళొద్దు. ఈ వివాదానికి ఇంతటి ముగింపు పలికితే అందరికీ గౌరవప్రదం అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్.